కొమరవెల్లి మల్లన్న కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ మేరకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. నేడు అత్యంత వైభవంగా ఈ వేడుక జరగనుంది. రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఈ మహోత్సవానికి హాజరు కానున్నారు. మల్లన్న కళ్యాణానికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని పీఠాధిపతి మహాస్వామి పర్యవేక్షణలో వేద పండితులు ఈ క్రతువు జరపనున్నారు. ఈ సందర్భంగానే శనివారం రాత్రి దేవస్థాన సిబ్బంది, ఆలయ అర్చకులు కొమరవెల్లి గ్రామంలో ఊరేగింపుగా వాడవాడలా తిరిగి బియ్యం సేకరించారు. ఆలయ సాంప్రదాయం మేరకు వధువులు మేడలాదేవి, కేతమ్మాదేవి తరపున మహాదేవుని వంశస్థులు మల్లికార్జున్ దంపతులకు కన్యాదానం చేయనుండగా, వరుడు మల్లికార్జున స్వామి తరపున పడిగన్న గారి వంశస్థులు మల్లికార్జున్ దంపతులు స్వీకరించనున్నారు. కాగా ఉదయం 10:45 స్వామివారి కళ్యాణ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమంలోనే ఈరోజు వేకువజామున 5 గంటలకు స్వామివారికి దృష్టి కుంభం నిర్వహించగా, మధ్యాహ్నం 12 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 7 గంటలకు రథోత్సవం జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక స్వామివారి కళ్యాణోత్సవానికి 30,000 మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. అందుకుగాను 60,000 లడ్డూ ప్రసాదాలతో పాటు 5 క్వింటాళ్ల పులిహోర ప్యాకెట్లు తయారు చేశామని అధికారులు తెలిపారు. సుమారు 70 మంది ఉద్యోగులు, 100 మంది వాలంటీర్లు ఇక్కడ విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సులే కాకుండా సిద్దిపేట, జనగామ జిల్లా కేంద్రాల నుంచి కూడా ప్రత్యేకంగా బస్సులు నడిపించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. కుమరవెల్లి దేవాలయంలో మరి కాసేపట్లో కళ్యాణోత్సవం జరగబోతుంది. కోరమేసాల మల్లన్న స్వామికి నిజంగా అర్చకులు ఇక్కడికైతే రావడం జరుగుతుంది. నిజంగా కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ఈ రోజు అత్యంత వైభవంగా కుమరవెల్లి మల్లన్న స్వామి కోరమేసాల కళ్యాణోత్సవం జరగబోతుంది. అర్చకుల ద్వారా మీరు ఏ కార్యక్రమం చేపట్టబోతున్నారు? ఎన్ని గంటల ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది? శ్రీ మల్లికార్జున దేవ ప్రసీద పరమేశ్వర స్మరంతు భక్తి భావేన ఇష్టకామ్యా సిద్ధే శ్రీ మల్లికార్జున మహాస్వామినే నమః. ఈరోజు ప్రాతకాల సుప్రభాత సేవతో ఆరంభమై స్వామివారికి మొదటి దృగ్దోష పరిహారార్థమై దృష్టి కుంభోత్సవం, బలిహరణోత్సవం, క్షేత్రపాలక ఆరాధనతో స్వామివారిని మొదటి దర్శనం, తొలి దర్శనాన్ని ఆరంభం చేశాము. ఇప్పుడు నిత్యారాధనలు, అభిషేకం, ఏకాదశి రుద్రాభిషేకాలతో స్వామివారి మూల విరాట్ అభిషేకం అయింది. ఇప్పుడు కళ్యాణోత్సవంలో ప్రథమతః మహాగణాధిపతి స్వస్తి పుణ్యాహవాసంతో కళ్యాణోత్సవం ఆరంభం చేస్తున్నాం. కొద్ది నిమిషాల్లో 10:46 సుముహూర్తంగా 12 గంటల వరకు కళ్యాణోత్సవం అతి వైభవపేతంగా జరుగుతుంది. మేడాలంబ, భ్రమరాంబ స్వరూపమైన కేతమ్మ, మేడాలంబతో కలుపుకొని మల్లికార్జున స్వామి దివ్య కళ్యాణ లీలా వైభవం, లోక కళ్యాణార్థం చేస్తున్న కార్యక్రమంలో అందరూ కూడా బాగుండాలి. అందరూ లోకా సంస్థ సుగ్నభవం. అంటే అర్చకులు మొత్తానికి ప్రధానంగా కళ్యాణోత్సవంలో ఎంతమంది పాల్గొంటారు? దాదాపుగా 56 మంది ఋత్వికులు పాల్గొంటారు. ఇందులో పూర్వ విద్యార్థులు, ఇక్కడి గురుకుల ఆగమవర్షాలు, ఆలయ అర్చకులు మరియు విశేషంగా వ్యాఖ్యాతలుగా, ఆ తర్వాత వైదికులుగా చాలా మంది 56 మంది ఇక్కడ పాల్గొంటున్నాం. దాదాపు ఓకే, కళ్యాణోత్సవంలో మాత్రము దాదాపు 105 మంది, దాదాపు ముందు భాగంలో మాత్రం 56 మంది వచ్చి ఇక్కడ కళ్యాణంలో పాల్గొంటున్నట్టుగా ప్రధాన అర్చకులు చెప్పడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలు మాత్రం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం యథావిధిగా కొనసాగుతాయని చెప్తున్నారు. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా పట్టు వస్త్రాలు ఇక్కడ సమర్పించడానికి వస్తున్నారు. మరి కాసేపట్లో ఈ కళ్యాణోత్సవం కూడా పాల్గొనడానికి వాళ్ళు సిద్ధమవుతున్నట్లుగా అయితే మనకు సమాచారం అయితే తెలుస్తున్నారు. అదేవిధంగా దాదాపు ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు అయితే పూర్తి అయినాయని చెప్పవచ్చు. కళ్యాణోత్సవం సంబంధించిన మన మండపం వద్దగా ఉన్నాము. మండపం వద్దగా కూడా అర్చకులు అక్కడికి వెళ్ళి ఉదయం ప్రాతకాల కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని అర్చన ఇక్కడ కార్యక్రమం అర్చకులు ఎవరైతే ఉన్నారో ప్రధాన అర్చకులు ఆ మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో మల్లన్న గుడి అక్కడ టెంపుల్ దగ్గరికి, చోటబావి దగ్గరికి వచ్చి మాత్రం కార్యక్రమంలో చేయడానికి మాత్రం సిద్ధమవుతున్న విజువల్ మనం చూస్తున్నాము. మరి కాసేపట్లో మాత్రం ఇక్కడికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మిగతా ఇక్కడ ఎమ్మెల్యే, జనగామ ఎమ్మెల్యే
అదేవిధంగా పల్ల రాజశేఖర రెడ్డి, తర్వాత మాజీ ఎమ్మెల్యే కుమ్మరి ప్రతాపరెడ్డి, ఈవో బాలాజీ ఇక్కడ కార్యక్రమానికి సంబంధించిన అధికారులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా వీఐపీ ఇక్కడ దర్శనాల కోసం వీఐపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గలకి పాస్ ఇచ్చిన వాళ్ళంతా కూడా ఇప్పటికే చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆశీనులు అయినారు. మనం చూడొచ్చు విజువల్ కూడా పోలీసులు మాత్రం భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన మాత్రం అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు వాళ్ళని అడిగి మరిన్ని వేలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ఉదయం 2 నుండి కూడా ఈ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి, ఇక్కడ నుంచి భక్తులు ఎక్కడికి వస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రధానంగా వాళ్ళకి మార్కెట్లు ఏర్పాటు చేసి కాసన్స్ ఇస్తున్నారు, వాహనాలు ఇక్కడ నిలుపుకోవాలనే విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్ శ్రీనివాసరావు. వాస్తవం చూసినట్లయితే ఇక్కడ కొమరవెల్లికి చాలా మంది కళ్యాణం జరుగుతుంది కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు రాబోతున్నారు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఏర్పాట్లన్నీ కూడా మంచిగా జరిగినాయండి. ఎక్కడ కూడా గ్యాప్స్ లేవు. ఇక్కడ ముఖ్యంగా ఈ కళ్యాణ మహోత్సవం జరిగే ఈ యొక్క వేదిక దగ్గర ఈ వచ్చే భక్తులందరికీ కూడా వాళ్ళు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, తర్వాత వాళ్ళకు డైరెక్షన్ ఏ రకంగా ఎవరు ఎటువైపు వెళ్ళాలా, విఐపీస్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, భక్తులు కానీ ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా బయట వచ్చే భక్తులు ఈ 20,000 పైనే భక్తులు వచ్చే అవకాశం ఉంది ఈ రోజు కళ్యాణానికి. ఎందుకంటే ఇది ఒక మూడు నెలలు కంటిన్యూగా జరిగే ఈ మహోత్సవాలకి ఈ రోజు స్టార్టింగ్ రోజు, ఈ రోజు కళ్యాణ మహోత్సవంతో స్టార్ట్ అవుతుంది. సో దానికి తగ్గట్టుగా బయట పార్కింగ్ సదుపాయాలు కానీ, తర్వాత శానిటేషన్ కానీ, తర్వాత డ్రింకింగ్ వాటర్ కానీ, ఇతర ఇప్పుడు ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా కూడా ఫైర్ ఫైటింగ్ కానీ అన్ని కరెంటు సంబంధించినవి, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ కాకుండా ట్రాన్స్పోర్టేషన్, ఆర్టీసీ బస్సులు, తర్వాత ఇక్కడికి రావడానికి ఈ రోడ్లలో కూడా రోడ్డు మరమ్మతులు అన్నీ కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా కలెక్టర్ గారు దగ్గరుండి పర్యవేక్షించి మాకు ఇచ్చిన సూచనలు అన్నీ కూడా ప్రతిరోజు తనిఖీ చేసుకున్నాం. ఈ రోజుకు అన్నీ కూడా సక్రమంగా వచ్చేసినాయి అన్నీ కూడా. సో ఈ రోజు వచ్చే భక్తులకు ఎవరికి కూడా చిన్న అసౌకర్యం కూడా కలగకుండా ఈ చేసిన ఏర్పాట్ల వల్ల ఎటువంటి అసౌకర్యం కలగదని మేము భావిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతమంది మనం నియమించారు, ఎక్కడెక్కడ ఉన్నారు? పోలీసు సిబ్బంది అంటే చాలా ఎక్కువ సంఖ్యలో మేము ఈసారి తీసుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా చేస్తాము. ఈసారి ఇంకా కొంచెము ఏమైనా చిన్న ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాటిని ఏ రకంగా మనము సాల్వ్ చేసుకోవాలనే దాన్ని దృష్టిలో పెట్టుకొని తగినంత సిబ్బందిని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు పోలీస్ సిబ్బంది విషయంలో కానీ ఎక్కడ కూడా షార్ట్ ఫాల్స్ ఏం లేవు. అన్ని రకాలుగా మాకు ఆర్మూడ్ రిజర్వ్ కానీ, క్యూఆర్టీస్ కానీ, రోప్ పార్టీస్ కానీ అన్ని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ మేము అరేంజ్ చేసుకున్నామండి. ఎక్కడ కూడా గ్యాప్స్ లేవు. అదే చూడొచ్చు, వాస్తవానికి అయితే ఇక్కడ కూడా ఎలాంటి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా బార్కెట్లు పెట్టి ఇక్కడ రాజీవరావుకి 3 కిలోమీటర్ల దూరం ఉన్న కొమరవెల్లి మల్లన్నకు అటు కరీంనగర్ కావచ్చు, ఇక్కడ హైదరాబాదు, ఇతర ప్రాంతాల నుంచి నలువైపుల నుండి ఎక్కడికి వచ్చినా కానీ బార్కెట్ల రూపకంగా కావచ్చు పోలీసులు భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఏమన్నా 5-10 నిమిషాలు ఏమైనా సమస్య తలెత్తినా కూడా పరిష్కారం చేయడానికి కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న విషయాన్ని మాత్రము అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. దాంతో పాటు మనం చూస్తున్నాము పైన కళ్యాణోత్సవానికి మాత్రం 5-10 నిమిషాలు కళ్యాణం చేయడానికి మాత్రం అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ కొమరవెల్లి మల్లన్నతో పాటు కార్యక్రమంలో లీనమయ్యారు. ఇంకా మనము దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ మరకాసేపట్లో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో తిలకిస్తారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మాత్రం వస్తున్న విషయం మనం చూడొచ్చు. అదేవిధంగా చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటివరకే దాదాపు 25,000 మంది భక్తులు ఇక్కడ వచ్చి సందర్శించి కళ్యాణోత్సవం పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఇక ఈవో బాలాజీ మాత్రం చాలా మందికి పాసులు ఇష్యూ చేశారు. కొంత మా విషయంలో మాత్రం అక్కడ పాసుల విషయంలోనే కొంత గొడవ జరిగే ప్రమాదం ఇంత గతంలో జరిగింది. ఇప్పుడు కూడా జరిగే అవకాశాలనే కనుక భద్రత కూడా పూర్తిగా ఏర్పాటు చేసిందని చెప్తున్నారు. నిజంగా పాసులు ఇచ్చే సమయంలో ఎవరెవరికి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, పాలక మండలిని అనుసరించి పాలక మండలి చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా నియమం 2 రోజుల క్రితమే ఇక్కడ పాలక మండలి చైర్మన్ మాత్రం లక్ష్మారెడ్డి, అదేవిధంగా డైరెక్టర్లందరికీ కూడా ఇక్కడ పాలక మండలి చైర్మన్ పూర్తి కాలం కొనసాగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వారికి తగ్గట్టు ఏర్పాటు చేయడానికి మాత్రం ఇక్కడ ప్రభుత్వ అధికారం ఎండోమెంట్, అదేవిధంగా రెవెన్యూ, పోలీసు ఈ శాఖ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో లీనమై ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం చూసినట్లయితే మనకు చేస్తుంది. కెమెరామెన్ మహేష్ దుర్గారెడ్డి, బిగ్ టీవీ, కొమరవెల్లి.